నువ్వుంటే నా జతగా సీరియల్లో రేపు జరగబోయే ఎపిసోడ్లో మిథున ఇచ్చిన ట్విస్ట్తో సత్యమూర్తితో పాటు ఇంట్లో అందరూ ఒక్కసారిగా పెద్ద షాక్ అయిపోతారు. లలితమ్మ మిథున విషయంలో జరిగింది మొత్తం హరివర్ధన్కి చెప్తుంది. హరివర్ధన్ ముందే చెప్పి ఉంటాడు, ఈ సారులు అవి ఇవి వద్దు, ఆ అబ్బాయిని అల్లుడుగా కూడా యాక్సెప్ట్ చేయడం లేదు, మిథున తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను, మిథున మంచి నిర్ణయమే తీసుకుంటుంది, బాగా ఆలోచిస్తుందని చెప్పని అక్కడికి వెళ్ళి అవమానం పాలవడం అవసరమా అంటూ హరివర్ధన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడ జరిగిన దాని గురించే శారదమ్మ ఏం మాట్లాడలేదు, గుడిలో ఒకలాగా మాట్లాడారు, అక్కడ మాత్రం నోరు కూడా మెదపలేదు అని కొంచెం బాధపడుతూ ఉంటారు. అయితే మిథున విషయంలో శారదమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంటి దాకా వచ్చిన అమ్మని పంపించేశారు, సార తీసుకోలేదు, అమ్మ ఎంత బాధపడి ఉంటుంది. పుట్టింటి నుంచి ఏ చిన్న పుల్ల వచ్చినా కూడా ఆ కూతురికి ఎంతో సంతోషంగా ఉంటుంది. అటువంటిది వచ్చిన దాన్ని పంపించేస్తే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అక్కాయ్ ఇదంతా కాదు, కానీ అసలు ఇట్ట మాట్లాడుకున్నామో లేదో అట్టా సార్ వచ్చింది ఎట్టా అన్నట్టు సూర్యకాంతం ప్రమోదినితో మాట్లాడుతూ ఉంటుంది. ఇదేదో భలే విచిత్రంగా ఉంది, ఫోన్ చేసేమన్నా చెప్పిందంటావా వాళ్ళ అమ్మ వాళ్ళని సారీ తీసుకురమ్మని అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే మిథున చాలా బాధపడుతూ ఉంటుంది, అటు దేవా మాటలకి సత్యమూర్తి మాటలకు. సత్యమూర్తి ఇదంతా జరగడానికి కారణం నువ్వే తప్పు చేశావు, వాడు మెడలో తాళి కట్టాడు, తీసి పడేయొచ్చు కదా అన్నట్టు సింపుల్గా చెప్పేశాడు. ఒక అమ్మాయికి మెడలో తాళి పడిన తర్వాత ఆ తీసే సందర్భం ఏంటి, భర్త చనిపోయిన తర్వాత, అంటే తన కొడుకు చనిపోయినప్పుడే అని కదా. కానీ ఆ తాళికి విలువిచ్చి ఇంట్లో ఉన్న మిథునని తప్పుపట్టి మాట్లాడేసరికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అందుకనే మిథున చూస్తూ ఉండలేక, మీరు తప్పు చేశారు మావయ్య గారు అంటూ మాట్లాడడంతో, అందులోనూ మీరు ఒక స్కూల్ మాస్టర్ కదా, మీరు ఎంతోమంది పిల్లల్ని దారిలో పెట్టుంటారు, క్రమశిక్షణగా పెంచుంటారు కదా, మరి మీ కొడుకు విషయంలో ఏమైంది అని ఊరంతా అనుకునే మాటనే మిథున అడుగుతుందనమాట. ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. ప్రమోదినికి అయితే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మీరు నన్ను తప్పు పట్టారు, నేను చేస్తున్న తప్పు మూర్ఖంగా ఆలోచిస్తున్నాను అని చెప్పారు. ఇన్ని రోజుల నుంచి ఉన్నాను, వచ్చిన రోజు నుంచి నా మాట ఒకటే, నేను ఈ ఇల్లు వదిలిపెట్టను, ఇదే నా అత్తారిల్లు, చావైన బ్రతకని ఇక్కడే అని అంటున్నాను. మరి నీ కొడుకు చేసిన పనిని మీరు ఎందుకు సమర్థిస్తున్నట్టే కదా ఇప్పుడు కామ్గా ఉన్నారు అంటే, నేను ఇంట్లోనే ఉన్నాను, మీ కొడుకు తప్పు లేదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి మెడలో బలవంతంగా వద్దులు ఇష్టం లేదు అని చెప్పినా కూడా తాళి కట్టాడు అంటే దాన్ని ఏమంటారు, మీరే చెప్పండి పెద్ద మనిషిగా అంటూ మాట్లాడుతూ ఉంటే శారదమ్మకి కోపం వస్తుంది. అన్ని విషయాల్లో కామ్గా ఉంటుంది, భర్తని ఎవరైనా అంటే ఊరుకోదనమాట ఆమె. ఏంటి ఒక పెద్ద మనిషిని మీ మావయ్య గారిని పట్టుకొని ఇలా మాట్లాడతావా నువ్వు, ఏంటమ్మాయి నువ్వు మాట్లాడేది బుద్ధి లేకుండా అన్నట్టు తిడుతుందనమాట. దేవా కూడా మా నాన్నని అంటావా నువ్వు అంటూ పోరాపోరీగా మాటలైతే తూటాల్లాగా పేలుస్తుందనమాట. మిథున ఒక్కొక్కరిని అడిగి కడిగి పడేస్తుంది. చెప్పండి, మీరే చెప్పండి, ఒక మాస్టర్గా నా పొజిషన్లో మీ కూతురు ఉంటే మీరు ఏం చేస్తారు? రౌడీ తాళి కట్టని తీసి పడేస్తారా, లేకుంటే అల్లుడి దగ్గరికి పంపిస్తారు, ఏ విషయం మీరు చెప్పండి అంటూ మాట్లాడుతూ ఉంటే మిథునని మాట్లాడనివ్వకుండా చేయాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే సత్యమూర్తిని ఎదిరించి మాట్లాడిన దేవాకి ఇష్టం లేదు. అదే దేవా మిథున మీదకి అలా అరుస్తూ ఉంటే, నువ్వు ఏ హక్కుతో నా మీదకి అరుస్తున్నావు, నేను తేల్చుకోవాల్సిన నాకున్నాయి, ఈ ఇంట్లో నాకు సంబంధం లేదు, మీ ఇంటి సార్ నువ్వు తీసుకోవాలంటే వేరే అద్దెకి ఇల్లు తీసుకోమని చెప్పారు కదా, చెప్పమానండి, ఆయన్ని ఆ పెద్ద మనిషిని అడుగుతున్నానంటూ సత్యమూర్తి మీదకి వెళ్తుందనమాట కాన్సన్ట్రేషన్ మొత్తం. అప్పటి వరకు మామూలుగా మిథున సత్యమూర్తి తనని కోడలుగా అంగీకరించకపోయిన మామయ్య గారు అనేది, కానీ ఇప్పుడు సార్ అంటూ మాట్లాడుతూ, మీరు చెప్పండి, ఒక మాస్టర్ లాగే చెప్పండి, ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మనం వేరే దేశంలో లేము కదా, మనం భారతదేశంలో ఉన్నాం కదా, మన భారతదేశం సంస్కృతులు సాంప్రదాయాలు పద్ధతులు మీకు తెలియనివా, ఒకసారి మెళ్ళ తాళి పడితే వీడు మంచోడు కాదని తీసేసి వెళ్ళిపోతారా, మీరు చెప్పండి, మీరు ఎంతోమంది పిల్లలకి మంచి దారులు చూపించారు కదని మాట్లాడడంతో ఇక మిథునని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదనమాట. దేవా వల్ల కాదు, శారదమ్మ వల్ల కాదు, ఏం కాదు, కానీ మిథున మాట్లాడే ప్రతి ఒక్క మాట అన్నిట్లోనూ కరెక్ట్ ఉంటుంది. సమాధానం చెప్పడానికి సత్యమూర్తి తరం కాదనమాట. అసలు ఎంత షాకింగ్గా ట్విస్ట్తో మాట్లాడుతూ మొత్తం మీద మిథున తన ఫ్రస్ట్రేషన్ మొత్తం అయితే సత్యమూర్తి విషయంలో తీర్చుకుంది. మిథున సత్యమూర్తి విషయంలో ఇలా చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా, ఒక కామెంట్ లైక్ చేసి కామెంట్ చేసి. అసలు సత్యమూర్తి మంచి నిర్ణయం తీసుకోవాలంటే దేవాని మిథునాన్ని ఇంట్లోంచి పంపించేసి వాళ్ళిద్దరూ వేరే కాపురం ఉండేలాగా చేస్తే వీళ్ళిద్దరు కలుస్తారేమో అనేది